అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు విషప పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనేది ఈరోజు చూస్తే, ఆ వార్తలు చూస్తేనే ఈ 11 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. మొట్టమొదటి ఈనాడుకు సంబంధించి చూస్తే అన్నీ ఒకటే రోజు వచ్చిన వార్తలు, ఈరోజు వార్తలే. మళ్ళీ అన్నీ ఎప్పుడూ అనుకున్నారు. మద్యం ముడుపులు జగన్కే, అంతిమ లబ్ధిదారు ఆయనే. మద్యం కుంభకోణంలో రాజకేశ్వరరెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు. పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు. నా కుమారుడి రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయండి, హైకోర్టులో మద్యం కుంభకోణం కేసు నిందితుడు కేసిరెడ్డి తండ్రి పిటిషన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు. కిరణ్పై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లా గోరంట్ల మాధవ్. విడుదల రజనీ మరిది గోపి అరెస్టు. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యేగా గోపి. వైకాపా నేత వంశీకి మళ్లీ ఎదురు దెబ్బ. ఇది రోతనాడు పత్రిక. ఈ బూత్ జ్యోతిలో కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే, సొంత లాభం కోసమే మద్యం పాలసీ, వసూల్లో చాణక్యదే కీలక పాత్ర. తర్వాత నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న శ్రీగండం. మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్టు. పెద్దిరెడ్డి ముఖ్య అంచుడు మాధవరెడ్డి అరెస్టు. తిరుపతి సిఐడి ఆఫీసు తరలింపు. త్వరలో పెద్ద తలకాయ వంతు. ఇది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ వార్తలన్నీ చూస్తే ఎంత కక్షపూర్తంగా వెళ్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యల్ని పక్కదోవ పట్టించేసి ఇస్తానన్నటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కడా వార్తలు ఉండవు, దాని మీద ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరగనీయకుండా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చర్చ ఏం జరగాలంటే వాళ్ళందరూ ఏదో చేశారు, అరెస్టులు చేశారు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి తప్పుడు కేసులు పెట్టి పివి సునీల్ కుమార్ గారి మీద కావచ్చు, మీరు అన్నట్టుగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కావచ్చు, ఇప్పుడు మద్యానికి సంబంధించి స్కామ్ జరగకపోతే మద్యం స్కామ్ జరిగిందని చెప్పి మీరే ఒకటి చిత్రీకరణ చేసి ఓ బేతాల కథల్ని కట్టు కథల్ని మీరే అల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి అంట, కమిషన్లు అంట, కిక్ అంట. ఈ ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మీరు మభ్యపెడతారు? సో మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీ పత్రికలే తప్పుడు పత్రికలు, మీ బతికే తప్పుడు బతికలు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నారు మద్యానికి సంబంధించినటువంటి స్కామ్లో, 2014-19 మధ్య జరిగినటువంటి స్కామ్కు సంబంధించి. సో మద్యం స్కామ్లో A3గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి దాని మీద కదా విచారణ చేయాలి. ఇప్పుడు కదా మద్యానికి సంబంధించి మార్జిన్ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేది ఏదైతే ప్రభుత్వానికి రాకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మితే ప్రైవేటు వాళ్ళకి చేతుల్లో లేకపోతే కుంభకోణం జరిగిందంట. మీ అంతరకు మీరే రాసేసుకుంటారు, మీ అంతరకు మీరే ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. ఇంకా మిగిలిన విడుదల రజనీ గారి మరిది గోపి అరెస్టు, ఈ మిగిలిన అరెస్టులు, కేసులకు సంబంధించినటువంటి బెయిల్, ఇవే వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి ఎంత దిగజారుత ఈ పత్రికలు తీసుకొని వచ్చినాయి ఈ 10 నెలల కాలంలో అంటానికి ఈ వార్తలు చూస్తే వాళ్ళు అర్థమైపోతా ఉంది.